గుర్తొస్తుంది. So I will write NEET again to join MBBS. But the thing is, madam should say yes. నేను శరత్ శ్యామసుందర్ ముగ్గురము అనాటమీ థియేటర్లో బ్యాచ్మేట్స్. ఒకరోజు అనాటమీ థియేటర్ నుండి రూమ్కి వెళ్తూ ఇట్లా యాప్రాన్లో పాకెట్లో చేపెట్టాను. డెడ్ బాడీ తమ్ము నా పాకెట్లో ఉన్నది. అరే నేను అదిరిపోయాను కానీ ఎట్లా వచ్చింది నా యాప్రాన్లోకి వెళ్ళేసి నేను వెంటనే వాడిని శ్యామసుందర్కి ఫోన్ చేశాను. ఏం సార్ ఏమైంది సార్ అంటే అది నీకు బహుమతిగా ఇచ్చాను అని చెప్పాడు. అది నాకు ఇప్పుడు కూడా మాకు గుర్తొస్తుంటుంది. శ్యామసుందర్ శరత్ రాలేదు ఈరోజు మాకు. మా నేటివ్ పీరియడ్ దగ్గర బచ్చమనాయనపల్లి అని చిన్న విలేజ్, అక్కడ నుండి వచ్చాను. నా ఫస్ట్ పోస్టింగ్ ఆదిలాబాద్ రూరల్ ఏరియా అందరికీ తెలుసుంది. కానీ నేను అక్కడ 10 years ఉండిపోయాను. అక్కడే సర్వీస్ చేస్తూ మా మిస్సెస్ చాలా కోఆపరేటివ్. ఎక్కడుంటే మన గవర్నమెంట్ సర్వీసులు చేరినాక ప్రజాసేవ చేయాలి కానీ ఏ ప్లేస్ అనుకోని అనేది అన్నారు. కోఆపరేటివ్ వల్ల నేను 10 years ఉండగలిగాను. దెర్ ఆర్ 2 reasons ఎందుకు అక్కడ ఉన్నానంటే, నెంబర్ 1 కొలీగ్స్ ఆర్ వెరీ గుడ్. కొలీగ్స్ చాలా మంచిగా ఉంటారు మాకు. సెకండ్ థింగ్, తెలంగాణ దావత్ అంటే తెలంగాణలో ఉండాలి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. చిన్నప్పుడు దానికి దావత్ ఇచ్చేవాడు. చాలా హ్యాపీగా మేము అందరూ కలిసిపోయి ఇప్పుడు 10 years అక్కడ ఉండిపోయాము. నెక్స్ట్ నేను లేట్గా పీజీ చేశాను ఆప్థాల్మాలజీ. మన క్లాస్ శ్రీహరి అసిస్టెంట్, నేను స్టూడెంట్, కృష్ణమూర్తి ప్రొఫెసర్, ముగ్గురము మన క్లాస్మేట్స్ చాలా హ్యాపీగా గడిపినాము. తర్వాత నేను మళ్ళీ నా పోస్టింగ్ తెలంగాణ ఇచ్చేసాను. అక్కడ సివిల్ సర్జన్గా మహబూబ్ నగర్లో 8 years చేశాము. 8 yearsలో నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా డిసిహెచ్ఎస్గా 4.5 years చేశాను. ఈ టైంలో మన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ దగ్గర అవార్డు తీసుకున్నాము యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా. అలాగే ఎన్టీ తివారీ దగ్గర ట్వైస్ అవార్డు తీసుకున్నాము. నెక్స్ట్ సుజిత్ సింగ్ బర్నాలా గవర్నర్ గారి దగ్గర అవార్డు తీసుకున్నాము. చాలా హ్యాపీ నేను, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే. నెక్స్ట్ నేను స్టేట్ ఆఫీసర్గా జాయింట్ డైరెక్టర్ అండ్ స్టేట్ ఆఫీసర్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అక్కడ 3 years చేశాను హైదరాబాద్లో. చాలా హ్యాపీ. నా సర్వీస్ అంతా నేను సర్వీస్ మోటివేట్తో చేశాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా అంత ఆధ్యాత్మికంగా ఈ 108 దిగుక్షేత్రాల్లో సెకండ్ టైం వెళ్ళాను చూడడానికి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ స్టేయింగ్ అట్ నౌ తిరుపతి ఓన్లీ, వర్కింగ్ అట్ బాలాజీ మెడికల్ కాలేజ్ నియర్ రేణుగుంట. దట్ ఈస్ మై నరసింహులు, డాక్టర్ నరసింహులు రిటైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్, స్టేయింగ్ ఇన్ చిత్తూరు. నేను స్టేజ్ పైన ఎక్కువ మాట్లాడలేను. ఈరోజు మనం అందరం కలిసినందుకు చాలా సంతోషం. దాదాపు 81, ఇప్పుడు 42 ఏళ్ళు అయింది. 42 ఏళ్ళ తర్వాత అందరం కాకుండా కొంతమంది అయినా కలిసాం. కొంతమందిని మాత్రం అప్పుడప్పుడు చూస్తుంటాం, కొంతమందిని అస్సలు చూడలేదు ఇంతవరకు. ఈ రోజే చూసినాం. కానీ చాలా మందిని గుర్తుపడుతున్నాం, ఒకరిద్దరిని తప్ప. ఎవరిద్దరంటే సయ్యద్ మహమ్మద్. అసలు అప్పుడు ఎట్లుండేవాడంటే ఇప్పుడు గుర్తుపట్టలేకపోయినా రాలేదు. కాకపోతే ఫ్యామిలీలో నేను, మా మిస్సెస్, మా అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయి చిన్న అబ్బాయి ఇప్పుడే ఇంజనీరింగ్ 3rd year చదువుతున్నాడు వేలూరులో. అది మామ శ్రీరామ్మూర్తి. Dr. Sriramurthy retired from TTD Medical Services as Additional Director, and my good friend, మా మామ, వీడికి 2 చెల్లెలు ఉన్నారు, ఒక్కటి కూడా నాకు ఇవ్వలేదు, దొంగ రాయాలి. As usual, thank you very much. Good evening everyone, and I miss my roommates. Our class representative late Subramanian Raju, I miss him very much. And that was one of the reason which I did attend the previous year reunion.
and all my dear friends and classmates were telling. So my schooling was in many places because my father was working for a government job in medical department as medical assistant, and Murli knows my father very well. And I studied my primary schooling in Prudutur, Karnool, Silver Jubilee, Kadapa, Tirupati, and ended up with SC Medical College and lovely company of Mamaji and so many nice friends, nice, wonderful classmates. Cherished lifelong forever, Raja Sahib, and miss my Sham Sundar, roommate Sriman, and at Balaji Shankaraya and myself are colleagues. Yeah. And often we meet local guys. Krishna and KVS is wonderful person. He will be a very active writing songs about write-ups, wonderful write-ups in Telugu on Facebook. And I miss him, that fellow also. And wonderful Ram Mohan, Vikram Dev, Siva Prasad, and Bachi, Bhaskar Reddy, all that. We used to have wonderful. Above all, hostel life is totally different with. And he used to carry radio like a baby in the arms, always listening. We were fans of beautiful Hindi songs, and I don't know why Lepakshi didn't know. నాకు మంచి ఫ్రెండ్ అనంతపూర్ కార్డియాలజిస్ట్ అండ్ అదే ఇప్పుడు అక్కడ వస్తున్నాడు. ఏమిటి అప్పుడు చేరినప్పుడు అంతా పోయినాడున్నాడు. అండ్ లీడింగ్ ప్రాక్టీషనర్ in Anantapur. He is blessed with daughter and son. He will tell everything. And he came with his wife. Good evening, one and all, and very nice to see the nice evening and meeting of some other friends after a long time, after maybe some decades. I see nursing doctor a decade, 3 decades, 4 decades. So it's very nice to see you. But we missed some of our classmates who were so like Mr. Dr. Sham Sundar. Subramanian Raja, he died recently. So some of our colleagues are recently, they are not there, which were present in the Hotel Bliss. It was held in Hotel Bliss 2009. Krishnamurthy conducted. Yeah. Krishnamurthy and Srihari conducted at that time. We have a good company with Meg Sham. What is this daily morning, evening? This? We cannot cope with the stress. Then we took a break. Both of us joined in DNB. And that fellow joined in neurology, I joined in cardiology. So we took a 4 years break. Then we restart again after cardiology. So I blessed with a son. He is a cardiologist. Presently he is in UK. And my daughter-in-law is a pathologist. And my daughter is in the States now. She is a software. This thing, they are one kids, and I am a grandfather now. Thank you for giving the opportunity. Wishing all the best. Dr. Syed Mahmood, I got only 2 brothers in medical college, all are moms only. Andru Mamale, Syed Bhai Okadu, Chicago, Dr. B.B. Narayana from Chitru, we are there, and he is here, he settled in Hyderabad. Good evening, everybody. నా గురించి చెప్పాలంటే I always felt lonely in my batch. Somehow I didn't have so much company interaction లేకుండే. That too, I came from after doing a BSc. So వీళ్ళంతా చిన్నపిల్లలు ఉండేవారు, నేను పెద్దవాళ్ళు. మనిషి కూడా ఇంత లావు ఉండేవాడు. వీళ్ళంతా భయపడేవాళ్ళు నన్ను చూసి. తర్వాత కూడా ఆఫ్కోర్స్ back at the 33 members BSc computer science. Talk about gynecology as a PG. That time somehow I prepared for PG. First time I got either you take DGO or DDCD. What to do? So I DDCD. People said no, don't do DGO. Then I said no, I won't take anything. Next time I wrote again. Again they said only these 2, DDCD and DGO. Oh, I got that. अब मैं पीछे प्रिपेयर करने का मेरे को ताकत नहीं था, so I took it issue. But I think nowadays they have gynecology is not reserved for the males now. I think they have
and things are going on well, no problem. Regarding my family, there also there is some bad luck for me. My wife had eclampsia both the times. We lost the children. Third time we had a child, she was handicapped a little. But now, that handicapped child got 2 children, grandparents, grandchildren. They are doing well, they are healthy. Well, things are working okay. I don't have any regrets, and I was happy. And to be frank, I never had an idea of meeting you people. I never had an idea that somebody will be coming like that. It's only because of motivation by Raghupati and our Nagaraju Naidu. Yeah, they motivated me like anything. Then I felt I should make it a point to come and meet you. So I'm very happy that I met all of you. And he came and he is also practicing. His wife is also doctor in government service. ఎంబీబీఎస్ నుంచి నాకు యాక్చువల్గా జనరల్ మెడిసిన్ చేయాలని కోరిక అనమాట. ఎందుకో చాలా ఇన్స్పైర్ అయ్యాను. రాఘవరావు అని మన టీచర్ ఉండే తర్వాత నేను ఎయిమ్స్లో రాసింది కూడా జనరల్ మెడిసిన్ కోసమే రాశాను, కానీ ఆఫ్టర్మన్ సీట్ వచ్చింది. సరే ఎందుకు అప్పుడు మన 6 months పోస్ట్పోన్ అయిపోయింది డిసెంబర్ వరకు. అందుకే 6 నెలలు పనిచేసి మళ్ళీ ఆంధ్రాకి వద్దాంలే అనుకుంటే మళ్ళీ డిసెంబర్లో రాస్తే కూడా మళ్ళీ ఆఫ్టర్మాలజీ వచ్చేసింది. సో నేచర్ డెస్టైన్ మీ టు మేక్ మీ ఆఫ్టర్మాలజిస్ట్ బేసికలీ. అదొకటే నాకు తీరని కోరిక జీవితంలో, జనరల్ మెడిసిన్ చేయలేకపోయానని. సరే ఓకే, ఐఎమ్ హ్యాపీ. దట్స్ ద ఓన్లీ థింగ్. మళ్ళీ వైఫ్ డాక్టర్ శైలజ పల్మనరీ మెడిసిన్, ఆమె కూడా ప్రొఫెసర్గా 3 years సర్వీస్ ఉంది, కానీ కోవిడ్తో ఓవర్గా వర్క్ చేసేసి తను షీఈస్ టైర్డ్ అనమాట. అందుకని వారంటీ రిటైర్మెంట్ తీసుకొని నౌ షీఈస్ ఎంజాయింగ్ యాజ్ ఎ హౌస్ వైఫ్ అంతా. ఇక్కడ పిలిచినా కానీ తను ఎక్కడ కూడా జాయిన్ కావడం లేదు. ఒక సన్ ఉన్నాడు, బయోటెక్నాలజీ చేసి యూఎస్ఏ నియర్ ఫిలడెల్ఫియా. డాక్టర్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక గ్రాండ్ సన్ ఉన్నాడు. క్వైట్ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ being in this opportunity. Felt very happy after meeting a lot of my classmates. Dr. Sriman Dr. Sriman Narayana, General Surgeon, retired from government service, and he is practicing in Vizag. I think his son, daughter, son-in-law, daughter-in-law all are doctors. Yeah, mistaken. I'm wrongly informed. Good evening all. It's difficult to speak to you all because whatever anybody has to speak has already been spoken by so many speakers. And so I'll concentrate only on my education and then post-education life. నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ గవర్నమెంట్ సర్వీస్లో ఉండడం వల్ల ఒక నేటివ్ ప్లేస్ ఒక చోటకే అంటూ చదువుకోలేదు. మెనీ ప్లేసెస్ వెళ్ళొచ్చాం. బాపట్ల, ఒంగోలు, హైదరాబాద్, అట్లా తిరుపతికి వచ్చాను. బై ది టైమ్ ఐ కేమ్ టు తిరుపతి ఐ వాజ్ ఇన్ 10th class. నేను 10th classలో ఉన్నప్పుడే నా ఎల్డర్ బ్రదర్స్ ఇద్దరు మెడిసిన్లో ఇక్కడే జాయిన్ అయ్యారు. తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వెంటనే నాకు సీట్ వచ్చింది. నేను ఇదే మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. లక్కీగా నాతో పాటు ఇంటర్మీడియట్ ఇక్కడ చదివిన నా ఫ్రెండ్స్ చాలామందికి కూడా సీట్లు వచ్చేసాయి సర్వీస్లో. పిహెచ్సి సర్వీసెస్ ఒక 3 years చేశాను. తర్వాత సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి టీచింగ్ వచ్చాను. అక్కడ కూడా నేను ఒక 3 years చేశాను సిద్ధార్థ మెడికల్ కాలేజ్ టీచింగ్. నాన్ టీచింగ్ సైడ్కి వచ్చేసాను. ఇక వచ్చి నా ఫేట్ ఏంటంటే నేను పొలిటికల్లీ వెరీ హాట్ ఏరియా గుడివాడలో పడ్డాను. అక్కడ డిఫికల్ట్ అయ్యింది నాన్ టీచింగ్ సైడ్ వెళ్ళేటప్పటికి పొలిటికల్గా. సో నేను ఇక జాబ్కి లీవ్ పెట్టేసి ప్రైవేట్ ప్రాక్టీస్ అక్కడే నడుపుకున్న తర్వాత నేను షిఫ్టెడ్ టు వైజాగ్. వైజాగ్లో నేను నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యాజ్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ. ఇది అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ టీచింగ్ ఐ జాయిన్డ్ ఇన్ ఎ మెడికల్ కాలేజ్. దో ఫర్ నియర్లీ 2 decades ఐ కంటిన్యూస్లీ ప్రాక్టీస్డ్ ప్రైవేట్లీ. తర్వాత నేను ఎంఎస్ చేసేటప్పుడే
నాకు మ్యారేజ్ అయింది. నా మిస్సెస్ హోమ్ మేకర్, తను వచ్చింది ఇక్కడికి. మేడం అక్కడ చేశాడు జాబ్ స్టేట్స్లోనే. దెన్ హీ కేమ్ బ్యాక్. ఇప్పుడు వైజాగ్లోనే ఉన్నాడు. హీ హాజ్ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ రియల్ ఎస్టేట్ పర్సన్. నా డాటర్ తను మెడిసిన్ చేసింది వైజాగ్లోనే, తర్వాత ఎంఎస్ ఆర్థోపెడిక్స్ చేసింది. మ్యారీడ్ టు అనదర్ ఆర్థోపెడిక్స్ పర్సన్ వర్కింగ్ ఇన్ వైజాగ్ ఇన్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యాజ్ an assistant professor in orthopedics. Since in Kadapa and dermatologist and these are the three people, Ram Mohan, Subbareddy, Ramesh. Hey, నువ్వు ఎక్కడన్నా పెట్టు, ఎప్పుడన్నా పెట్టు, మేము ముగ్గురు వస్తున్నాం. That's all. Those are the people who has given confidence for me to start it, and thank you, Mama. Thank you. Right. You know, first we should thank Raghupati and RNN for organizing this. Without these two people, it would not have been possible. Thank you. Pleasure seeing all the people.